ఈరోజు మనం చూడబోయే సినిమా సంభవం అధ్యాయం 1. ఇది జియో స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ సినిమా తల తిరిగేలా చేసే ఒక అద్భుతమైన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. సినిమా స్టార్టింగ్లోనే మన హీరోని చూపిస్తారు. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్. పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ కారణంగా వెంటనే ఒక ఊరికి వెళ్లి జాయిన్ అవ్వాల్సుంటుంది. అదే సమయంలో ఆయన భార్య గర్భవతిగా ఉంటుంది. ఏ క్షణమైనా డెలివరీ అవ్వచ్చు అనే పరిస్థితి. ఆయన డ్యూటీలో జాయిన్ అయిన రోజే ఆమెకు ఆడపిల్ల పుడుతుంది. కాని ఆయన జాయిన్ అయిన ఆ రోజే చాలా ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతాయి. హీరో మరియు ఆయనతో పాటు పనిచేసేవారు కలిసి ఒక తమిళనాడు పోలీస్ని కాపాడి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఆ తర్వాత మరో పోలీస్ నుండి హీరోకి కాలొస్తుంది. ఆ పోలీస్ తుపాకీ గుండు దెబ్బతిని అడవిలో చిక్కుకుపోయి ఉంటాడు. అతన్ని కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడటంతో వీళ్లంతా ఆ అడవి ప్రాంతానికి వెళ్తారు. ఆ అడవిలో ఉన్న మర్మమేంటి? వీళ్ళు ఆ లూప్లో ఎలా చిక్కుకున్నారు? అక్కడ ఉన్న పెద్ద కాకి విగ్రహం ప్రాముఖ్యత ఏంటి? మొదట్లో చూపించిన ఫ్లాష్ బ్యాక్ ఏంటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. సినిమా ప్రారంభంలో వచ్చే ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ మనం ఒక మంచి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చూడబోతున్నాం అనే ఫీల్ని చాలా నీట్గా సెట్ చేసింది. ఆ తర్వాత పోలీస్ టీం అడవిలోకి వెళ్లడం, అక్కడ లూప్ స్టార్ట్ అయ్యే సమయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దాని వెనుక ఉన్న లాజిక్ మరియు ఆ ఐడియాను ఇంప్లిమెంట్ చేసిన విధానం టాప్ నాచ్గా ఉంది. చెప్పాలంటే కొన్ని క్యారెక్టర్ల మధ్య ఉండే కనెక్షన్స్ చాలా అద్భుతంగా రాసుకున్నారు. క్లైమాక్స్ మాత్రం అవుట్ ఆఫ్ ద బాక్స్గా ఉంది. నిజానికి పార్ట్ 2 కోసం ఇచ్చిన లీడ్ కూడా చాలా బాగుంది. సినిమా మేకింగ్ కూడా క్వాలిటీగా ఉంది. ఆ పెద్ద విగ్రహం వెనుక ఉన్న రహస్యం గురించి చెప్పిన ఫ్లాష్ బ్యాక్ కూడా ఆకట్టుకుంటుంది. నాకనిపించిన చిన్న లోపమేంటంటే కొన్ని విషయాలను సమాధానం లేకుండా వదిలేశారేమో అనిపించింది. బహుశా పార్ట్ 2లో వాటి గురించి చెప్తారేమో, కానీ పార్ట్ 1లోనే ఇంకాస్త వివరంగా వివరించి ఉంటే బాగుండేది. కానీ ఓవరాల్గా నా దృష్టిలో ఇదొక క్వాలిటీ మూవీ. నా రేటింగ్ 5కి 3.6. పెద్దగా అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు, అందరూ చూడొచ్చు. ఈ మూవీ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. ఇంకా మూవీ స్టూడియో ఫిల్మ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరో రివ్యూలో కలుద్దాం.